మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఒక సంచలన నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా ఐటీ కంపెనీస్ ఏఐ ప్రభావంతో లే ఆఫ్స్ మొదలు పెడుతూ వచ్చాయన్నమాట. అంతకుముందు మెటా తీసుకోనివ్వండి, ఫేస్‌బుక్ తీసుకోనివ్వండి, లేకపోతే ఆరకిల్ తీసుకోనివ్వండి, ఇట్లా ఇన్ఫోసిస్ అన్నిటితో పాటు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇన్ని సంవత్సరాల తన ఐటీ రంగ చరిత్రలో కానివ్వండి, లేకపోతే తన సంస్థ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని రకాలుగా ఐటీ రంగంలో నిలదొక్కుంది, ఎంత పెద్ద సంస్థగా ఎదిగిందో మనం ప్రత్యేకించి మాట్లాడుకోకల్లా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్. అలాంటి సంస్థ ఇప్పుడు లే ఆఫ్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో, రానున్న 2-3 నెలల్లో ఎక్కువగా లే ఆఫ్స్ ఉంటాయంటూ కూడా కొత్త నియామకాలను చాలా ఆలోచించి నిదానంగా వెళ్తామంటూ కూడా డైరెక్ట్గానే అనౌన్స్మెంట్ చేస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మైక్రోసాఫ్ట్ సంస్థలో ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే ఒక ఏజ్ లిమిట్ వాలంటరీ రిటైర్మెంట్ అనే ఆఫర్ని ఇస్తుంది. అంటే స్వచ్ఛందంగా పదవి విరమణ, అంటే జాబ్ నుంచి తొలగిపోయి వారంతట వారే బయటకు వెళ్ళేలాగా ఒక ఆఫర్ని కూడా అనౌన్స్ చేసింది. ఉద్యోగుల్లో ఎవరైతే 50 ఇయర్స్ నిండిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లేదా గత 20 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీ కానివ్వండి, ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకొని 50 ఇయర్స్ కంప్లీట్ అయినా, లేకపోతే 20 ఇయర్స్ నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నా సరే, వీళ్ళకి కొన్ని ఫెసిలిటీస్, కొన్ని బెనిఫిట్స్ని అలాట్ చేస్తూ కూడాను స్వచ్ఛందంగా పదవి, అంటే ఉద్యోగం నుంచి వైదొలుగుతారో వాళ్ళకి కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫెసిలిటీస్ కూడాను. అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ అంతా కంపెనీయే భరించేటట్టు, ఒకేసారి బల్క్ మొత్తంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి ఉపయోగపడేలాగా ఒక బల్క్ అమౌంట్ని వాళ్ళ అకౌంట్కి డిపాజిట్ చేయటం, ఇంకా రకరకాల షేర్స్, మైక్రోసాఫ్ట్లో ఉన్నటువంటి షేర్స్లో కొంత భాగాన్ని ఆ ఎంప్లాయీకి వాటాగా ఇవ్వటం అనమాట. ఆ ఎంప్లాయీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయటం, ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ని చూపిస్తూ వాలంటరీ రిటైర్మెంట్కి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో 30 రోజుల్లో డెసిషన్ తీసుకోవాలంటూ కూడాను ఒక నిర్ణయం తీసుకోవటము, అలాగే మైక్రోసాఫ్ట్లో కూడా లే ఆఫ్స్ ఉంటాయి అనేది ప్రకటించడం, కొత్త నియామకాలపై ఎటువంటి పెద్దగా నిర్ణయం తీసుకోకపోవటం కూడాను మైక్రోసాఫ్ట్ సంస్థ చరిత్రలోనే, ఐటీ రంగంలోనే పెను మార్పు. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే మాత్రం ఒక సంచలనం అని చెప్పచ్చు. ఎందుకనంటే ఇంతకుముందు ఎన్నడూ కూడాను మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్స్ ఉన్నప్పటికీ కూడా అది పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు ఎంప్లాయీస్ మీదను. కానీ సంస్థే ముందుకు వచ్చి స్వచ్ఛంద పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అంటూ, అలాగే త్వరలో లే ఆఫ్స్ ఉంటాయంటూ ప్రకటించడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఏఐ ప్రభావము రోజు రోజుకి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టే తెలుస్తుంది.